ఆఫ్టర్ గోవా ఎన్నో ఏళ్ళ చీకటికి ఎన్నో ఏళ్ళ చీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే ఇప్పుడు తొడ మీద టాటా వేయించుకుంటాడు కాశీలోకి తొడ మీద టాటా వేయించుకుంటాడు కాశీలోకి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నావురా? ఆ ఫేస్ లో ఆనందం చూడండి గాయస్. ఆనందమానందమాయి మది ఆశల నందనమా. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలా. పెట్టండి సార్ నిరంజన్ గారు. ఎడ బ్రో ఇది ఊటీ నాయం ఇది. కరెంట్ వచ్చిందాగేది ఒక సిటీ ఉన్నది, కరెంట్ వచ్చిందాగేది ఒక సిటీ ఉన్నది. రావట్లేదే. Finally, we reached Goa. Jai Sri Ram, Jai Hanuman, Jai. సో హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నేను బి బాగానే ఉన్నా. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోవా, అంటే గోవాకి వెళ్ళిపోతున్నాం. మేము గోవాలో లేను, నేను ఆదిలాబాద్లో ఉన్నా. ఆదిలాబాద్ నుంచి గోవాకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళి అక్కడ నుంచి కార్లో వెళ్ళిపోతున్నాం గోవాకి. ఎవరితోటి అంటే మన చెడ్డి గ్యాంగ్ తోటి. మా చెడ్డి గ్యాంగ్ వాపస్ వచ్చేసినాం అనమాట. గోవా వెళ్ళిపోతున్నాం. మనం విశ్వబాయ్ వచ్చేస్తున్నాడు. అండ్ ఇక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళి బస్ స్టాండ్లో డ్రాప్ ఇస్తానంట. సో వచ్చేస్తున్నాడు మనం కూడా. మనం రాగానే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చలో తీసుకొని హలో మమ్మల్ని పికప్ తీసుకొని వచ్చాడు బాబు బట్టి సారా నుంచి. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ టైం మనం కూడా వెళ్దాం. ఇది మన బ్యాగ్ అన్నమాట. థాయిలాండ్ పోదాం. థాయ్ మసాజ్ చేయించుకుంటాం గైస్. థాయ్ మసాజ్ చేయించుకుంటాం గైస్ థాయిలాండ్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆఫ్ టు గోవా. Yeah, we are going to Goa and Sitara and Sunny boys. అరే నువ్వు షర్ట్ ఎందుకు వేసుకుని వచ్చినావు? అందరూ వేసుకున్న సినిమా ఫ్రెండ్ అబ్బి షార్ట్ వేసుకుని వచ్చింది గాయస్. మాడు ఇప్పుడు తొడ మీద టాటా వేయించుకుంటాడు కాశీలోకి వెళ్ళి. తొడ మీద టాటా వేయించుకుంటాడు కాశీలోకి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గోవా. ఆ ఫేస్ లో ఆనందం చూడండి గాయస్. ఆనందమానందమాయి మది ఆశల నందనమా. బాయ్ బ్రో, సీ యు లేటర్ అన్న. బాయ్ అన్న. యా బాయ్, గుడ్ నైట్. చిల్డ్రన్స్ డే. మా తిరుపతి పోతాడు. అరే చెడ్డి పెట్టారా? నైట్ గుడ్ నైట్. మౌనికి సరి పెడుతున్నాయి అయితే చిద్దరు లేదు, ట్యావెల్ కప్పుకున్నాడు ఖాళీ కోమగాడు. A few moments later. కొబ్బరికాయ తీసుకొని ఇప్పుడు గణేష్ మొక్కుతున్నాడు అనమాట. మంచి మొక్కు, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలా మొక్కాడు. సో ఇదే మన కారణం అన్నమాట. చలో ఆఫ్టర్ గోవా ఎన్నో ఏళ్ళ చీకటికి ఎన్నో ఏళ్ళ చీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయాలే. జై శ్రీరామ్, జై హనుమాన్, జై. జై. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మంచిగా మంచి కొట్టు, గట్టి కొట్టు. మంచిగా కొట్టు, గట్టి కొట్టు. రైట్. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఆఫ్టర్ గోవా. చలో. Yeah guys, we are going to Goa guys. This పెద్ద మనిషి. సో మేము మొహం బిహం అడగకుండా డ్రెస్ చేంజ్ చేసుకుంటా కార్ ఎక్కేసాం అనమాట. ఆఫ్టర్ గోవా గోవా ముంగడిద్దరున్నారు. గోవా వెళ్ళేసి మేము చూపెడతాం. అనిపిస్తారు ఇట్లా
కొద్దిసేపు వరకే చూసి ఉంటుంది, తర్వాత ఏమైనా పంటరు అందరు. అంతే ఇక. ఎందుకంటే రాత్రి మాకు నిద్ర లేదు. బబ్లుకి నాకు స్పెషల్గా బబ్లు ముంగడ చూసుకుంటున్నాడు కాబట్టి చూద్దాం. ఎందుకంటే ఒక ఆమె కలిసింది ఇక్కడ బస్సులో, ఆ అమ్మాయి మైకంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చూడు బబ్లు, బబ్లు తీసుకో. అరే రే 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 నాయగం నిండుం వరా వరా ఓ నీ అబ్బా ఆపరదే. రావట్లేదే. అయితే దాబా లాగామన్నమాట. ఇప్పుడు దాబాలో మన వాళ్ళందరూ అరే గిది ఓడేసిండ్రా ఇది. ఓకే ఓకే. అరే యా చూడండి, ఇక నాకు కళ్ళు రెడీ అయిపోయినాయి. ఎందుకంటే నాకు నైట్ నిద్ర లేకుండే కాబట్టి ఫుల్ రెడీ అయిపోయింది అన్నమాట కళ్ళు. ఇప్పుడు వండుకుంటా. సో మనకి వచ్చేసింది అన్నమాట పప్పు అండ్ పన్నీర్. మనం అందరూ ఆకలితో ఉన్నారు, పిల్లలు తింటున్నారు అంతా. తినండి తినండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనం చిల్ కావడానికి వచ్చామన్నమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. సాయి మన సని అండ్ మన బబ్లు అండ్ మనరైతే మేమందరం చిల్ అవుతున్నాం కూడా. అది అక్కడ ఉంది చూడండి మా కార్ అన్నమాట. అదే మేము వెళ్తున్నాం గోవా. One eternity later. అక్కడ అన్ని కార్లు కూడా ఆగేసినాయి అన్నమాట. 100 కిలోమీటర్ రేడియస్. సో ఆడ పార్కింగ్ చేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఏడ బ్రో ఇది ఊటీనా ఏమి ఇది? కరెంట్ వచ్చింది ఆగేది ఒక సిటీ ఉన్నది. మనకి ఇక్కడికి వచ్చినాం అసలుకి. సో వీఆర్ ఎక్కడన్నా హిల్స్ ఉన్నాం మేము, బొంబాయిలో ఉన్నాం బ్రో. ఇక్కడ గుర్తు తిన్నాను కొంచెం చూసిండు కదా ఎట్లా వస్తున్నాయి, అన్ని బండ్లు ఆగేసినాయి అన్నమాట. ఇక్కడ చిన్న వడబడ తీసుకున్నాం 20 రూపాయలు. ఇప్పుడు పావుబాజీ పావుబాజీ తిన్నాం కదా. ఇలా కూర్చోబెడితే మాడుగా అంటున్నాడు. సో యా ఆఫ్ టు మళ్ళీ గోవా. ఇప్పుడు బొంబాయికి వెళ్ళి గోవాకి వెళ్ళిపోతాం అనమాట అనుకుంటున్నారా? ఏందో ఇక తెలియదు మాకు కూడా. అర్థమైతే లేదు. ఓ మై గాడ్, చాలా భయపేస్తుంది. మాతోడు ఊర్రా తుక్కైందిరా బాబు.
అరే పెద్ద ఫైనలీ we reached Goa and this is our restaurant, sorry, this is our room and we are going to rest. మేము రెస్ట్ చేసుకొని పోతున్నాం గైస్. రేపు మళ్ళీ బ్లాగ్ని కంటిన్యూ చేస్తా. రేపటి నుంచి మన గోవా చాలు.